హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు దోశ వేసుకుందాం. ఎగ్ దోశ ఎలా చేసుకోవాలంటే ఈజీనే. ఇది దోశ పిండి అండి. 1 కప్పు మినప్పప్పు, 3 కప్పులు బియ్యం పోసి రుబ్బుకున్నాను అనమాట. దోశ పిండి 1 కప్పు మినప్పప్పు, 3 కప్పులు బియ్యం వేసి దోశ పిండి ఇలా కలుపుకుని పెట్టుకున్నాను. మనకి ఎగ్ దోశ వేసుకోవడానికి ఈ దోశ పిండి, కొంచెం ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, ఒక ఎగ్గు, ఒక్క దోశ వేస్తున్నాను మీకు చూపించడానికి కోసం ఎగ్ దోశ ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో చెప్తా. ఒకసారి టిష్యూ పేపర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి టిష్యూ పేపర్ తీసుకుని మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోండి. టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసుకుని తర్వాత దోశ వేసుకుందాం. దోశ వేసుకొని ఇప్పుడు దీనిపైన ఎగ్ పగలగొట్టుకుని ఎగ్ వేసుకుందాం. ఎగ్ వేసుకుందాం. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఎగ్ వేసాను కదా, దీన్నంతా స్ప్రెడ్ చేద్దాం. దోశ అంతా స్ప్రెడ్ చేద్దాం. ఎగ్ దోశకి మొత్తం స్ప్రెడ్ చేసుకుని చాలా బాగుంటుంది ఎగ్ దోశ. మీరు దోశ వేసుకున్నప్పుడు ఒక దోశ వేసుకున్నారంటే హెవీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్ దోశ హెవీ అయిపోతుంది అన్నమాట తినడానికి మనకి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకుని చక్కగా కొంచెం ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఉప్పు, కారం, జీలకర్ర ఉంది కదా, మొత్తం ఇలా కలిపేసుకుని ఈ చేతిలోకి తీసుకుని ఇలా స్ప్రెడ్ చేయండి అంతా. చూసారా, ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. వేసేసారు మొత్తం. కొంచెం కాలనివ్వండి, చక్కగా సిమ్లో పెట్టి కాలనివ్వండి. చూడండి, చక్కగా కాలిపోయింది. అవుట్స్ అంతా లేసి వచ్చేసింది. చూసారా, సిమ్లో పెట్టి చక్కగా కాల్చాను అనమాట. ఇప్పుడు రెండో పక్కకి తిరగేసుకుందాం. వావ్, చూసారా ఎంత బాగుందో. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇక్కడ బాగుంటుంది. నేను మర్చిపోయాను కొత్తిమీర వేసుకోవడం. కొంచెం సన్నగా కట్ చేసేసుకుని కొత్తిమీర వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. సరేనా, నేను మర్చిపోయాను. కొత్తిమీర ఉంది కానీ మర్చిపోయాను. ఇప్పుడు స్టవ్ కొంచెం మధ్యలో మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి. రెండో పక్కకి ఆమ్లెట్ ఉంది కదా, మంచిగా కాలాలి కదా, అందుకని కొద్దిగా మీడియంలో పెట్టుకోండి స్టవ్. నేను అలానే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగేద్దాం. చూడండి ఎలా ఉంటుందో. వావ్ వావ్, సూపర్. అంతా చూసారా, రెండో సైడ్ మంచిగా కాలింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసుకుని దీన్ని మజ్జిగ ఇలా వేసుకుని వావ్, రెడీ. ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోశ సూపర్ ఉంది. చూసారా, ఎగ్ దోశ. వావ్, చూసారా, ఎగ్ దోశ రెడీ. నేను ఇప్పుడు టిఫిన్ కింద దీన్ని తినేస్తాను. మీరు కూడా మార్నింగ్ ఒక్క దోశ సరిపోతుంది. ఇక ఇప్పుడు ఇది వావ్, చూసారా, ఓపెన్ చేశాను, ఎంత బాగుందో. చూసారా, ఎగ్ దోశ. దీంట్లో కొత్తిమీర వేసుకోండి. నేను మర్చిపోయాను కొత్తిమీర వేయటం. నాకు ఇది టిఫిన్ కింద సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎగ్ దోశ వేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.